హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం సహజంగానే స్టాక్ మార్కెట్ అంటే భయం పుట్టిస్తున్నామని, స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలంటే భయం వేస్తుందని కొద్దిమంది మెసేజ్లు చేస్తున్నారు. అంతా ఫెయిల్యూర్సేనా, స్టాక్ మార్కెట్లో హైలీ ఇంపాసిబులా సంపాదించడం అనేటువంటి దాని గురించి అడుగుతూ ఉన్నారనమాట. సహజంగానే మనం చేసేటువంటిది ఒక అవేర్నెస్ అనమాట. దీనివల్ల అవేర్నెస్లో భయం అనేటువంటిది ఉంటుంది. ఎప్పుడైతే భయం అనేటువంటిది ఉంటుందో అప్పుడు జాగ్రత్తగా ట్రేడర్స్ అనేటువంటి వాళ్ళు ఆచితూచి అడుగులేసేటువంటి అవకాశం ఉంటుంది. భయం అనేటువంటిది లేదనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా చాలామందిని నమ్ముకొని చాలామంది ఫెయిల్ అయిపోయారు. లక్షలాది రూపాయలు, కోట్ల రూపాయలు నష్టం అనేటువంటిది వాటిల్లింది. సో దానివల్ల ఏమవుతుంది, ఆ విషయాన్ని పర్టికులర్గా పబ్లిక్లోకి తీసుకొని వెళ్ళగలిగితే ఒకటి కాకపోయినా ఇంకొకరైనా సరే జాగ్రత్త అనేటువంటిది పడతారు. ఎందుకంటే ఈ కుటుంబంలో సహజంగా 35-50 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, మనం తొందరగా సంపాదించేసి ఫ్యామిలీని సెటిల్ చేయాలి, పిల్లల ఎడ్యుకేషన్ని లైనప్ చేయాలి, లేకపోతే అమ్మాయి వివాహం చేయాలని ఇట్లాంటి కాన్సెప్ట్స్తో వాళ్ళు ఏదో ఈజీగా మనీ వస్తుంది అని ఎవరైతే కాన్ఫిడెంట్గా చెప్తారో వాళ్ళ యొక్క ఉచ్చులో పడేటువంటి ప్రమాదం ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా నేను చెప్పాలంటే, అరిసా యూనివర్సిటీ అనేటువంటిది ఒకతను ఉన్నాడు. ఆలుగోలను పబ్లిష్ చేస్తూ ఉంటాడు. ఇతన్ని నమ్మే నా ఫ్రెండే, ఇప్పుడు కాదు, ఓ 2 ఇయర్స్ బ్యాక్ నా ఫ్రెండే దాదాపుగా 5 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు ఆలుగోలో పెట్టి. అప్పటికి నేను అవేర్నెస్ వీడియోస్ చేస్తున్నప్పటికీ కూడా, నేను ఇట్లా అవేర్నెస్ ఇస్తూ ప్రోగ్రామ్స్ చేస్తానని తెలిసినప్పటికీ కూడా అతను పెట్టి నాకు తెలీదు, పోయిందాకా నాకు చెప్పలా. ఆ తర్వాత కొన్ని రోజులకి అతను ఏం చేశాడు, దాంట్లో ఏదో టెక్నికల్ గ్లిడ్జ్ వచ్చింది, దాన్ని సెటరైజ్ చేసేసి ఇంకొక ఆలుగోని తీసుకొని వచ్చామని చెప్పేసి ఇట్లా బుకాయించారు. కానీ నష్టపోయినటువంటి డబ్బు తిరిగి వస్తుందా? రాదు. ఈ కోల్పోయినటువంటి డబ్బులు రాకపోగా మానసిక ప్రశాంతతని కోల్పోతారనమాట. కాబట్టే కొద్దిగా స్టాక్ మార్కెట్ అంటే భయం అనేటువంటి దాన్నే ఎక్కువ చెప్తున్నాను. అంతేకాకుండా ఈ సెబీ వాళ్ళ యొక్క రిపోర్ట్స్ ప్రకారం 95 మంది నష్టపోతున్నారు, 5% మాత్రమే పాస్ అవుతున్నారు. కాబట్టి నేను ఈ సక్సెస్ అయినటువంటి వాళ్ళ యొక్క స్టోరీసు పబ్లిక్ ప్లాట్ఫామ్లో కానీ, సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా దొరుకుతాయేమోనని విపరీతంగా సెర్చ్ చేస్తూ ఉన్నా. ఆ క్రమంలో కొంతమంది కొన్ని తగులుతున్నాయి. అయితే సామాన్యంగా ఉన్నటువంటి వాడు ఎలా సక్సెస్ అవుతాడు అనేటువంటి దాన్ని ఈ సోషల్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఏదన్నా సరే నాకు గనక తగిలితే ఆ సక్సెస్ స్టోరీని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటా. సో సరే, అన్నీ మనం స్టాక్ మార్కెట్ మీద భయాన్ని కల్పిస్తున్నాం కాబట్టి కొద్దిగా ఉత్సాహాన్ని కలిగించడానికి ఏదన్నా ఒక సక్సెస్ఫుల్ స్టోరీని చూడాలి అని 2 రోజుల నుంచి వెతుకుతూ ఉంటే మనకు ఒక సక్సెస్ఫుల్ స్టోరీ అనేటువంటిది తగిలిందనమాట. అది కొంచెం ఇన్స్పిరేషన్గా ఉండేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఇందులో ఒక భాష అనేటువంటి ఒక వ్యక్తి, ఇతను మనకి బళ్ళారి ఐరన్ ఓర్ ఉంటుంది కదా, అంటే ముడి బొగ్గుని ముడి ఇనుముని తీసి ఇచ్చేసేటువంటి దాంట్లో అక్కడ పని చేస్తూ ఉండేవాడు. ఇతను అంటే ఇది నేను సోషల్ ప్లాట్ఫామ్లో చదివినటువంటిదే. నాకు అతనితో డైరెక్ట్ కాంటాక్ట్ కానీ ఇట్లాంటివన్నీ ఏం లేవు. ఇది కూడా కొరాలో వచ్చింది. మీరు కొరాని కనుక బాగా వెతుకుతూ ఉంటే కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు కూడా బయటపడతా ఉంటాయి. స్టాక్ మార్కెట్ సంబంధించిన విషయాలు చాలా కూడా తెలుస్తూ ఉంటాయి. సో మనం ఎప్పుడు కూడా సెర్చ్ చేయాలి నాలెడ్జ్ కోసం. సరే, ఇతని విషయానికి వద్దాం. ఇతను తన యొక్క ఫ్యామిలీని దూరంగా పెట్టేసి, ఫ్యామిలీకి దూరంగా అతను సహజంగా ఆంధ్రాకి సంబంధించినటువంటి వ్యక్తి. కానీ బళ్ళారిలో పిల్లల్ని బాగా చదివించుకోవాలి, బాగా ఉన్నతుల్ని చేయాలి అనేటువంటి ఉద్దేశంతో అతను అక్కడికి వెళ్ళి చాలా ఫ్యామిలీకే దూరంగా ఉండి చాలా కష్టపడుతూ, రెయిన్బోలో కష్టపడుతూ, ఓటీలు, ఓవర్ టైమ్ వర్క్స్ అనేటువంటివి చేస్తూ బాగా మంచిగానే సంపాదిస్తూ ఉన్నాడు. అయితే ఇతను ఉండేటువంటి రూమ్లోనే మరొక అతను ఉండటం, అతను స్టాక్ మార్కెట్ అనేటువంటిది చేయటం, ఆ స్టాక్ మార్కెట్ అనేటువంటి పిశాచి ఇతనికి కూడా పట్టింది. సహజంగానే ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది ఆ కోణంలో చేద్దామని మొదటిసారి కొద్దిగా ఎక్కువ మొత్తంలో డబ్బులు రాగాలని మెల్లమెల్లగా ఇన్వెస్ట్మెంట్ అన్ని పెంచుకోవటం, ఎప్పుడైతే లాస్ అనేటువంటిది వచ్చిందో వాటికి మళ్ళీ యాడ్ చేసుకుంటూ పోవటం, ఈ విధంగా చేస్తూ ఉండేసరికి డిప్ అండ్ బై లెక్కను కొంటూ రకరకాలైన ప్రయోగాలు చేశాడు. తను ఆల్మోస్ట్ ఆల్గా ఒక 6 lakhs రూపీస్ ఈ వివిధ బ్యాంకుల్లో, ఎఫ్డీలో ఇట్లా ఉంటే
ఆ 6,00,000ని తీసుకొచ్చి దీంట్లో పెట్టడం, పూర్తి స్థాయిలో దెబ్బతినిపోవటం ఇవన్నీ జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది? మనకి నోట్లను రద్దు చేశారు గదా! ఆ టైంలో మొత్తం కొలాప్స్ అయిపోవటం, పూర్తి స్థాయిలో డిప్రెషన్‌కెళ్ళిపోవటం ఇయన్నీ జరిగినియి. ఆ భయం మీద 1,00,000 మిగులుతాయి అనేవి ఉన్నట్టుగా మొత్తం అమ్మేసేసి ఇక దాదాపుగా 5,5,5,5,000 లక్షల రూపాయల వరకు 8,00,000 ఇన్వెస్ట్ చేశాడు. దాంట్లో 7,00,000 వరకు 6,5 7,00,000 వరకు నష్టం వచ్చేసింది. ఆ టైంలో 6,5 7,00,000 అంటే ఎక్కువే. ఒక సామాన్యుడికి 6,00,000 రూపాయలు కాదు, 5,00,000 రూపాయలైనా, 1,00,000 రూపాయలైనా చాలా ఎక్కువ. అరే! మనం ఏమన్నా ఇట్లా కుటుంబంలో ఇది చేద్దాం అనుకున్నాము. కానీ ఈ విధంగా జరిగింది అని చెప్పేసేసి ఇది ఎలాగైనా సరే రీగెయిన్ కావాలి. ఎలాగైనా మనం సంపాదించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కరోనా క్రైసిస్ పీరియడ్‌లోనే వాళ్ళ ఆవిడ దగ్గర నుంచి బంగారాన్ని తీసుకొని దాన్ని వేరే పర్పస్‌తో ఏదో ఇంట్రెస్ట్ వస్తది అది ఇది అనేటువంటి ఉద్దేశంతో భార్యకి అబద్ధం చెప్పేసి దాదాపుగా పెద్ద మొత్తంలోనే బంగారాన్ని కుదవబెట్టడం. ఇంట్రాడేలో మెయిన్‌గా అప్పుడు బాగా ఎక్కువగా ఈ యూట్యూబర్స్ ద్వారా బాగా గగ్గోలు పుట్టినటువంటి విషయం ఏంటంటే ఆప్షన్ ట్రేడింగ్‌లో దూకేశాడు. ఎవడో ఒకటి టిప్స్‌ని ఫాలో అవ్వటం, అకౌంట్ హ్యాండ్లింగ్ ఇవ్వటం, ఇట్లా మరొక 7-8 లక్షల వరకు నష్టపోవటం. ఓవరాల్‌గా 12-15 లక్షల వరకు నష్టపోవడం అనేటువంటిది జరిగింది. దీంతో ఒక్కసారిగా బిక్కపకిరైపోయాడు. అతను అక్కడ వర్క్ చేస్తూనే ఉన్నాడు. పని మీద కాన్సంట్రేషన్ చేయలేకపోవటం. అరే! ఇయన్నీ డబ్బులు పోయినియి. చాలా సంవత్సరాలు 3, 4 సంవత్సరాలు, 4, 5 సంవత్సరాలు కష్టపడితే దాచిపెట్టినటువంటి డబ్బంతా పోయింది. భార్యకేం చెప్పాలి? ముందు పిల్లల్ని చదివించుదామని దాచిపెట్టుకున్న డబ్బులు పోయినాయి. ఏం చేయాలి అనేటువంటి ఒక పెద్ద మీమాంసలో పడిపోయి స్టాక్ మార్కెట్ నుంచి బయటికి రాలేకపోతాం. దాంట్లోనే అప్పులు చేసేసి ఇట్లా గందరగోళం అయిపోయాడు. సరే ఒక ఫైన్ మార్నింగు తను మానసికంగా బాగా స్ట్రాంగ్‌గా అయ్యి ఎలాగైనా ఇప్పటి వరకు మనం వాటిని వీటిని పెట్టుకొని స్టాక్ మార్కెట్‌లోనే మనం ఇన్వెస్ట్ చేస్తూ, ఇంట్రాడే చేస్తూ మనం నష్టపోయాం. కాబట్టి ఎట్లాగైనా సరే దీంట్లోనే మనం సక్సెస్ చూడాలి. ఇంత డబ్బు పోయింది కాబట్టి, ఇంత డబ్బు సంపాదించుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో అసలు స్టడీ చేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడైనా సరే ఏ ట్రేడర్ అయినా సరే ముందు అసలు పోగొట్టుకోవటం, ఆ తర్వాత స్టడీ చేయటం ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట. సేమ్ అదే కాన్సెప్ట్‌కి వచ్చాడు. ఒకసారి నష్టపోయాడు. స్టాక్ మార్కెట్‌ని వదులుదాం అనుకున్నాడు. కానీ ఇంట్రాడే ద్వారా మళ్ళా డబ్బులు పోగొట్టుకున్నాడు. మళ్ళా స్టాక్ మార్కెట్‌ని వదులుదాం అనుకున్నాడు. కానీ థర్డ్ టైమ్ ఆర్ ఫోర్త్ టైమ్ ఎలా అయినా సరే దీన్ని మనం పట్టుకోవాలి, దీని గ్రిప్‌ని సాధించాలి అని అనుకున్నాడు. తర్వాత స్టడీ చేయటం మొదలుపెట్టాడు. క్యాండిల్స్‌ని, ప్యాటర్న్స్‌ని అట్లా ఒక 6 మంత్స్ ఆఫ్ పీరియడ్‌ని ఒక టైం తీసుకొని, ఈ 6 మంత్స్ ఆఫ్ పీరియడ్‌లో బాగా వర్కౌట్ చేసి ముందు అసలు మెంటల్‌గా స్ట్రెంగ్త్‌ని తెచ్చుకొని అతను ఒక స్ట్రాటజీని డెవలప్ అనేటువంటిది చేసుకున్నాడు. అతను చెప్పేది ఏంటంటే ఇది జనరల్‌గా అందరికీ తెలిసినటువంటి స్ట్రాటజీనే. బట్ దాన్ని నేను బిల్డప్ చేసుకున్నాను. బిల్డప్ చేసుకొని ఇక దాని ద్వారా వర్కౌట్ చేయటం. దాని మీద ఏదన్నా సరే దానికి ఏదైనా మోడిఫికేషన్స్ చేసుకోవటమా, అంటే A+ సెట్టింగ్ కోసం బాగా విశ్వ ప్రయత్నం అనేది చేసి ఓవరాల్‌గా మెల్లమెల్లగా స్లోగా స్టార్ట్ చేయటం అనేటువంటిది మొదలుపెట్టాడు. అయితే అతను ఆ క్రమంలో తను అనుకున్నటువంటి నియమాలన్నిటిని కూడా బోర్డ్ మీద రాసుకునేవాడట, గోడ మీద. ఒక చిన్న ల్యాప్‌టాప్‌లోని మొత్తం చేసుకొని ఓవరాల్‌గా ఒక సంవత్సరానికి మాత్రం ఈ పోయిన డబ్బుల్ని వీటన్నిటిని ఒక పక్కన పెట్టేసి ఆఫీస్‌కి వెళ్ళటం అనేటువంటిది ఎక్కువగా ఓటీలు అన్నీ చేసేవాడుగా, నైట్ పూట చేయటం, పగలేమన్నా దీని మీద కాన్సంట్రేషన్ చేయటం. ఓవరాల్‌గా 1 ఇయర్ తర్వాత లాభాలు రావడం స్టార్ట్ అయింది. అంటే లాభాలంటే విపరీతమైనటువంటి లాభాలు కాదు. రోజుకు ఒక 200, 300, 500 అట్లా. దాన్ని మెల్లమెల్లగా గ్రోత్ చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత మెల్లమెల్లగా సంపాదించడం అనేటువంటిది మొదలుపెట్టాడు. అయితే తను పోగొట్టుకున్నటువంటి 15,00,000 ఇంతవరకు ఏం సంపాదించలేదు. కానీ 15 కంటే ఇంకా ఎక్కువే సంపాదించగలను అనేటువంటి కాన్ఫిడెన్స్ నాకుంది అని ఆయన రాసినటువంటి ఆ వ్యాసంలో అతను ఎంఎస్సీ చదివాడు. ఎంఎస్సీ మైన్స్ ఏదో చదివినట్టున్నాడు. ఏఎంఐఈలో మైన్స్ చదివాడు అతననమాట. సో, అతను రాసిన దాంట్లో ఇంకా 15,00,000 సంపాదించలేదు. ఇట్ టేక్స్ ఎ కోర్స్ ఆఫ్ పీరియడ్. కానీ లైఫ్ లాంగ్ నేను సంపాదించగలను కదా! ఆ కాన్ఫిడెన్స్ అనేటువంటిది నాకొచ్చింది. ఇప్పటి వరకు మహా అయితే 15,00,000 1,00,000 సంపాదించాను. కానీ భవిష్యత్తులో ఒక సంవత్సరంలోనే 15,00,000 సంపాదించగలననే నమ్మకం నాకొచ్చిందని చాలా ధైర్యంగా అతను చెప్తా ఉన్నాడు. అంతేకాకుండా ఫ్యూచర్‌లో ఇంకా జాబ్‌కి కూడా రిజైన్ చేసేసి
పర్ మంత్ ఒక 15,000, 50,000, 60,000 వచ్చేటప్పుడు జాబ్‌కి రిజైన్ చేసేసి ఫుల్ టైమ్‌గా ట్రేడర్‌గా చేయాలని అనుకుంటున్నాను అని కూడా దాంట్లో చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఇతని యొక్క కాన్ఫిడెన్స్ ఎక్కడుంది? అంటే అతను నేర్చుకున్న దానిలోనా? లేకపోతే మరొక దాంట్లోనా? కాదు. అతను జాబ్ చేస్తున్నాడు. జాబ్ నెలకి సాలరీ 40,000, 50,000, ఒక 60,000, 70,000 వస్తది. ముందు అసలు ఫ్యామిలీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడగలను అనేటువంటి ఒక నమ్మకం అతనికి కలిగింది. నెంబర్ 1. నెంబర్ 2, ఎక్కడైనా సరే మనం ఒక వర్కౌట్ అనేటువంటిది బాగా చదువుకున్నాడు కాబట్టి ఇంతకుముందు మన వాడిని వీడిని నమ్మేసేసి మనం పోగొట్టుకున్నాం. అసలు దీని యొక్క లాజిక్ ఏంటి అనేటువంటిది తెలుసుకుంటే వాడి మీద వీడి మీద డిపెండ్ కావాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి ఒక వైడ్ మైండెడ్ థింక్ చేశాడు. ఇది ఒక సక్సెస్. తర్వాత తను ఎక్కడా కూడా టెన్షన్ అనేటువంటిది ఒకేసారి మనం నష్టపోయాము, ఇప్పుడు కొంచెం లాభాలు వస్తున్నాయి కాబట్టి ఒకేసారి మనీ అంతా ఇన్‌ఫ్లక్స్ చేసేద్దాం, ఇంకొక 5,00,000 అప్పు తీసుకొచ్చేద్దామని అనుకోలా. వచ్చేటువంటి సాలరీలో నెలకు ఓ 10,000, ఓ 15,000 ఇదేం రాయలేదు నేను అనుకోవటం. వచ్చేటువంటి సాలరీలో ఓ 10,000 ఇన్వెస్ట్‌మెంట్ అనేటువంటిది చేస్తూ, ఫ్యామిలీకి కొంత డబ్బు పంపిస్తూ, ఇతను ఆ 10,000తోనే ట్రేడ్ చేయడం, నెక్స్ట్ ఇంకో 10,000 యాడ్ చేసుకుంటున్నాం. ఆ విధంగా గ్రోత్ అవుతున్నాడు అని నా యొక్క ఆలోచన. ఎనీవే స్టాక్ మార్కెట్‌లో మనం గనక పర్ఫెక్ట్ అయినటువంటి మెథడ్స్‌ని గనక ఫాలో అయితే ఖచ్చితంగా సక్సెస్ అనేటువంటిది ఉంటుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇది నా ఒపీనియన్. థ్యాంక్ యూ. ఇది బాగా మీకు ఇన్‌స్పైర్ కలిగించి ఉంటుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ.